వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిమిత్తము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేసినటువంటి సంకల్ప పత్రం 2024 ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో వారికి 5 లక్షల రూపాయలు ఉచిత వైద్య సదుపాయం, అదనంగా ఇంకా 3 కోట్ల మంది పేదలకు ఇళ్ల నిర్మాణం, మరో 5 ఏళ్లు ఉచితంగా 5 కిలోల చొప్పున ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 80 కోట్ల మందికి రేషన్ పంపిణీ, పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాసు, ఇది మోదీ గారి యొక్క కళ. ముద్ర రుణాల ద్వారా వాటికి ఉన్నటువంటి పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలు మీరు పెంపు చేసి అసంఘటితమైనటువంటి ఈ యొక్క వర్గాలకు మోదీ ప్రభుత్వం చేయుత, దివ్యాంగుల వాళ్ళ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారికి ఇళ్ల నిర్మాణం, ట్రాన్స్జెండర్లకు సైతం కూడా ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయట, వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాల నిర్వహణ, పుణ్యక్షేత్రాల పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వ సాయంతో వృద్ధులకు చేయూతనిచ్చి వారికి ఆర్థిక సాయం అందజేయటం, 3 కోట్ల మంది మహిళలకు లఖ్పతి దీదీ పేరు మీద లక్షాధికారులుగా మార్చే ఒక గొప్ప ప్రణాళిక, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తు అందుబాటులోకి మనం తీసుకొచ్చే ప్రణాళిక, డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు చేయడానికి ఒక ప్రణాళిక.